హలో అండి, వెల్కమ్ టు విన్ను కలర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రుచికరమైన చేపల పులుసుని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెను పెట్టుకోవాలండి. తర్వాత 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 2 పచ్చిమిర్చి 2 మీడియం సైజ్ ఆనియన్స్ని తరిగి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యాక 1 స్పూన్ వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత ఒక టమోటాని మంచిగా ప్యూరీ చేసి 1 కప్పు వరకు ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. టమాటా అనేది మంచిగా మగ్గిన తర్వాత 1 స్పూన్ వరకు సాల్టు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ వరకు కారాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పసుపు, ఉప్పు, కారాలు అనేది మంచిగా కలుపుకొని చేప ముక్కలను పసుపు, ఉప్పు వేసి 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడిగిన చేప ముక్కలను అయితే ఇందులో ఒకటి తర్వాత ఒకటి సాపుగా పేర్చుకోవాలండి. అన్ని చేప ముక్కలు కూడా ఈ విధంగానే వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఒక సైడ్ అనేది ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ అనేది మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ రెండో సైడ్ కూడా మూత పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై అయిన తర్వాత మూత తీసి ఇందులోకి గుజ్జు తీసిన ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు గుజ్జును యాడ్ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం చింతపండు గుజ్జును తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని ఒకసారి గరిటె పెట్టకుండా ఈ విధంగా చూపిస్తున్న విధంగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి 1 స్పూన్ వరకు కూడా ఫిష్ మసాలా, తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని గరిటె పెట్టకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని మూత పెట్టి ఇంకో 5 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే ఎంతో చక్కనైన రుచికరమైన చేపల పులుసు అనేది మనకు రెడీ అయిపోతుందండి. వంట రాని వారు కూడా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఈ ప్రాసెస్లో వేడి వేడి అన్నంలోకి చేప ముక్కను చేపల పులుసును వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ విన్ను కలర్ ఛానల్.